బాగా మూడిగా ఉండడం, కడుపంతా బ్లోటెడ్ గా ఉండడం, విపరీతమైన నీరసం గానీ, ఇరిటబుల్ గా ఉండడం. నెలసరికి ఈ సిమ్టమ్స్ నెలసరిలో వచ్చే ఒక 5 రోజుల ముందు గానీ, ఆ నెలసరిలో ఆ టైంలో గానీ గమనించారంటే దీన్ని ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటాం. PMS అంటాం అనమాట. వీటిలో ఎక్కువగా మూడ్ స్వింగ్స్ ఉండడం, ఓకే అప్పటికప్పుడే ఆనందంగా ఉంటారు, కొద్దిగా విచారంగా ఉంటారు, లేకపోతే కొద్దిగా మూడ్స్ అన్నవి అలా స్వింగ్ అవుతూ ఉండడం, బ్రెస్ట్ పెయిన్ ఉండడం, ఏదైనా తింటే విపరీతమైన బ్లోటింగ్ ఉండడం, తలనొప్పులు ఉండడం, బాగా నీరసంగా ఉండడం. ఇవి కొన్ని రకాలైన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్స్ తో ఇటువంటి సిమ్టమ్స్ ని ఓవర్కమ్ చేయొచ్చండి. మంచి స్లీప్ అన్నది ఉండాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అన్నది ఉంటే నెక్స్ట్ టైం PMS వచ్చేది చాలా మేరకు తగ్గిపోతుంది అనమాట. అలానే కెఫీన్ అన్నది బాగా తగ్గించాలి. టీ కాఫీలు బాగా తగ్గించాలి. జంక్ ఫుడ్స్ అన్నవి బాగా తగ్గించాలి ఆ టైం. అలానే వాటర్ ఇంటేక్ అన్నది బాగా ఉండాలి. ఎక్కువగా వాటర్ ఇంటేక్ ఉండాలి. స్ట్రెస్ కంట్రోల్ కి కొద్ది మెడిటేషన్ కానీ ప్రేయర్స్ లో కానీ ఉండడం అనేది చాలా మంచిది అనమాట. ఈ చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల హార్మోన్స్ అన్నవి మీ మాట వినే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు అన్నది ఎక్సర్సైజ్ ని పక్కన పెట్టకూడదండి. రెగ్యులర్ గా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక 45 మినిట్స్ టు 1 అవర్ కంటిన్యూ వాకింగ్ అన్నది ఉంటే చాలా మేరకు డిసీజెస్ మీకు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.